హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మహబ్ ఛానల్ వీడియోస్ వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. సో తెలంగాణలో గ్రూప్స్ నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తుందనేసి చాలామంది అడుగుతున్నారండి. వాస్తవానికి తెలంగాణలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి బట్టి కనుక చూసుకున్నట్లయితే మనకు బడ్జెట్ తర్వాతనే గ్రూప్స్ వచ్చే అవకాశం ఉన్నది. సో దీనికి సంబంధించినటువంటి వివరాలకు వెళ్ళే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట. సో 6 నెలల కరెంట్ అఫైర్స్ షార్ట్ నోట్స్ పీడిఎఫ్ అనేది కేవలం 50 రూపీస్కే ఇస్తున్నాము. సో ఇక్కడ ఫోన్పే సంబంధించినటువంటి నెంబర్ ఉన్నది, దానికి సంబంధించినటువంటి వాట్సాప్ రిసిప్ట్ పంపిస్తే ఇస్తాము. తర్వాత వచ్చేసి ఈ 5 టాపిక్స్ తెలుగు మీడియం అభ్యర్థులకు, ఇవి కూడా తెలుగు మీడియం అభ్యర్థులకే. సో ఇవన్నీ కూడా 100 రూపీస్ ఇస్తున్నాం. తెలంగాణ ఆర్థిక ముఖ చిత్రం, తెలంగాణ ప్రభుత్వ పథకాలు, తెలంగాణ బడ్జెట్ అయినా సరే. సో ఇవన్నీ కూడా మనకు 100 రూపీస్లో ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో చాలామంది స్టూడెంట్స్ అడిగేటటువంటి డౌట్స్ ఏంటిదంటే, సార్ మరి తెలంగాణలో మరి గ్రూప్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఎప్పటికల్లా వచ్చే అవకాశం ఉన్నది సార్. సో కొంతమంది ఏమో మరి చాలా వరకు ఈ 2026 కాదు 2027 కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదంటున్నారు. మరి వాస్తవం ఏంటిది సార్ అనేసి అడుగుతున్నారు. సో ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ పరిస్థితి బట్టి చూసుకున్నట్లయితే తెలంగాణలో మనకు బడ్జెట్ తర్వాతనే గ్రూప్స్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తుందండి. ఎందుకంటే మనకు మార్చ్ తర్వాతనే ఈ యొక్క నెక్స్ట్ 2027లో అయితే ఖచ్చితంగా మనకు గ్రూప్ 2 గ్రూప్స్ నోటిఫికేషన్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అన్నీ కూడా మనకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ పరిస్థితి బట్టి చూసుకున్నట్లయితే టీజీపీఎస్సీ ఏం చేస్తుందంటే గతంలో పెండింగ్ ఉన్నటువంటి ఖాళీలన్నీ కూడా ఇప్పుడు మొత్తం క్లియరెన్స్ చేస్తుందన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే గతంలో ఉన్నటువంటి ఖాళీలన్నీ కూడా క్లియర్ చేస్తున్నారు. సో ఇన్ కేస్ ఆఫ్ మనకు శ్రీధర్ బాబు గారు చెప్పినటువంటి ఏదైతే మాటల ప్రకారం చూసుకున్నట్లయితే, సో బడ్జెట్ తర్వాత మరి ఈ యొక్క జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉన్నదో, జాబ్ క్యాలెండర్ సంబంధించిన అంశం ఏదైతే తీసుకొచ్చారో మరి ఈ గ్రూప్స్ నోటిఫికేషన్స్ మరి ఆ జాబ్ క్యాలెండర్లో కూడా ఈ యొక్క జాబ్ క్యాలెండర్లో కూడా యాడ్ చేసే అవకాశం ఉన్నదన్నమాట. సో ఈ యొక్క గ్రూప్స్ నోటిఫికేషన్స్ అనే కాదు, సో నెక్స్ట్ మనకు ఈ విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయినా సరే, తర్వాత డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగం అయినా సరే, జీపీఓ లాంటి ఉద్యోగాలైనా సరే, తర్వాత సింగరేణికి సంబంధించినటువంటి ఉద్యోగాలైనా సరే, తర్వాత మిగతా డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా వైద్య రంగంలో అయినా సరే, తర్వాత విద్యా రంగాల్లో అయినా సరే, సో గురుకులాలు అయినా సరే, తర్వాత మిగతా సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా మరి వచ్చే అవకాశం కనిపిస్తుంది అనమాట. సో ప్రజెంట్ బట్టి చూసుకున్నట్లయితే, ప్రజెంట్ సిచ్యువేషన్స్ బట్టి చూసుకున్నట్లయితే తెలంగాణలో గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది బడ్జెట్ తర్వాతనే వచ్చే అవకాశం ఉన్నది. సో మీరు మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి. ఖచ్చితంగా 100% నోటిఫికేషన్స్ అయితే సిద్ధంగా ఉన్నదన్నమాట. సో మహా అయితే మీకు టైం ఎంత ఉన్నదంటే 6 మంత్స్ నుంచి 8 మంత్స్ అప్రాక్సిమేట్లీగా ఉన్నది. మహా అయితే 1 ఇయర్ వేసుకోండి. సో ఈ 1 ఇయర్లో మీరు మీ సబ్జెక్ట్స్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని ఉండి మరి రివిజన్ కూడా కంప్లీట్ చేసుకొని ఉంటేనే మరి ఈ పోటీ ప్రపంచంలో నెగ్గుతారనమాట. సో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ బట్టి చూసుకున్నట్లయితే తెలంగాణలో కనుక హైయెస్టెడ్గా మరి గ్రూప్ 1 సంబంధించినటువంటి పోస్టులు కూడా రాబోతున్నాయి అన్నమాట. గతంలో 560 సంబంధించినటువంటి పోస్టులు రావడం జరిగింది, 563 పోస్టులతో. సో ఇప్పుడు ఇదే స్థాయిలో దాదాపుగా 400 నుంచి 500 వరకు ఉన్నా కూడా మరి 2 దఫాలుగా నోటిఫికేషన్స్ ఇచ్చే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుందండి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్స్లో కూడా గ్రూప్ 2, గ్రూప్ 4లో భారీగా ఖాళీలు అయితే కనిపిస్తున్నాయండి. అయితే ఇక్కడ మనకు గ్రూప్ 3 సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్స్ ఉందో సో దీనిని మెర్జ్ చేయడం జరుగుతుందన్నమాట. గ్రూప్ 4లో డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి పోస్టులు మరి జోనల్ సంబంధించినటువంటి పోస్టులు ఉంటే మనకు గ్రూప్ 2లో యాడ్ చేసే అవకాశం కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ దీనివల్ల ఏమవుతుందంటే విద్యార్థులకు వచ్చేసరికి ఇక్కడ పారదర్శకత పెరుగుతుంది, టైం అనేది సేవ్ అవుతుంది. సో అన్ని విధాలుగా బెనిఫిట్స్ ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా తెలంగాణలో కొత్త విధానాన్ని టీజీపీఎస్సీ తీసుకురాబోతుంది. సో 100% నాకు తెలిసిన మాట అయితే ఈ బడ్జెట్ తర్వాత జాబ్ క్యాలెండరే ఇవ్వాలనేసి సిద్ధంగా ఉన్నారు. 100% జాబ్ క్యాలెండర్ ఇస్తారండి. 2027లో ఒక జాబ్ క్యాలెండర్ వస్తుంది, 2028లో 2 జాబ్ క్యాలెండర్ వస్తాయి. 2 దఫాలుగా తెలంగాణలో జాబ్ క్యాలెండర్ అయితే సిద్ధంగా ఉన్నది. ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా, ఎస్ఐపిసికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా ఇప్పుడు 19,000 వరకు ఖాళీలు ఉండి మరి 7,500 వరకు నోటిఫికేషన్స్ ఇచ్చినప్పటికీ మరి జాబ్ క్యాలెండర్లో మిగతా సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా ఇచ్చే ప్రయత్నంలో ఉన్నారు. సో ఈ విధంగా తెలంగాణలో మాత్రం ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయండి. అప్రాక్సిమేట్లీగా టైం క్యాలిక్యులేట్ చేసుకుంటే మహా అయితే 6 to 8 మంత్స్ వరకే ఉన్నది కాబట్టి సో ఇప్పటికైనా మీ ప్రిపరేషన్ని కొనసాగించండి. సో రీసెంట్గా వెలువడినటువంటి టీజీపీఎస్సీలో అయినా సరే, టీఎస్ఎల్పిఆర్బి నుంచి అయినా సరే నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో సో ఈ నోటిఫికేషన్స్ పైన మీరు దృష్టి పెట్టండి అనమాట. ఫస్ట్ వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
సో చిన్న ఉద్యోగం పెద్ద ఉద్యోగం అనేసి ఏం తేడా లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడేటట్టుగా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత మనకు నెక్స్ట్ స్టెప్ ఏంటిదంటే ఏదైతే గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి హైయర్ పోస్టులు ఏదైతే ఉన్నాయో స్టేట్‌లోనే అత్యున్నత పోస్టులు ఏదైతే ఉన్నాయో ఆ పోస్ట్‌లో స్థిరపడడానికి మీరు దానిపైన ఉన్నటువంటి ఏదైతే టైమ్ టేబుల్ గానీ, మీ వేలో మీరు ఎట్లా ఈ యొక్క క్రాక్ చేయాలన్న దానిపైన మీరు ఒక ప్లాన్ చేసుకోండనమాట. సో 100% నోటిఫికేషన్స్ అయితే సిద్ధంగా ఉండబోతున్నాయి. గ్రూప్స్ నోటిఫికేషన్ భర్తీ తర్వాతనే నోటిఫికేషన్స్ అనేది. సో ఇది ఓవరాల్‌గా సంబంధించినటువంటి అప్డేట్ అండి. వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.